దుర్గామాత ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ముందుగా ఈటీవీ అభిరుచి అలాగే డైట్ మెనూ ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి స్పెషల్ డైట్ మెనూలో మనం అందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పాడతా తీగ సిల్వర్ జూబ్లీ విన్నర్ స్వరాగ్ ఈరోజు వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ హిమ్. హలో స్వరాగ్ గారు. హలో అండి. ముందుగా మీకు మన ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు. అండ్ ఎలా ఉన్నారు? బాగున్నానండి. గత 2 రోజుల నుంచి గెలిచిన సందర్భంగా అప్పటిదాకా ఏమి చల్ల పదార్థాలు తీపి పదార్థాలు తినకుండా గొంతు కాపాడుకున్నాం కదండి. అయిపోయిందని ఆనందంలో బాగా ఎక్కువ కొంచెం జలుబు తగ్గు. కానీ సింగర్స్కి పాపం ఇదేవే కష్టాలు కదా, ఎందుకంటే కొంచెం స్వీట్స్ ఎక్కువ తినకూడదు. వెదర్ చేంజ్ అయినా మీకు చేంజ్ అయిపోతూ ఉంటుంది బాడీలోని, చాలా కష్టం. జనరల్లీ నేనైతే స్వీట్ విపరీతంగా తింటానండి ఏమున్నా కూడా. కాకపోతే కొంచెం కూల్ ఐటమ్స్ అనేది తీసుకోవాలి అంతే, అదొకటే. ఐస్ క్రీమ్స్ ఇలాంటి క్రేవింగ్స్ రావా మీకు? ఒకసారి చాలా చిన్నప్పుడు బాగా తిన్నాను. when I was 11 years old నాకు టాన్సిలైటిస్ ఆపరేషన్ అయింది. ఇంకా అప్పటి నుంచి ఇంకా యాక్చువల్లీ అప్పటి నుంచి తినొచ్చు, కానీ ఎందుకో మరి దాని మీద ఎక్కువ దృష్టి వెళ్ళదు, ఐస్ క్రీమ్స్ మీద. ఓన్లే మంచిది. దట్టు సింగర్స్ అంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇదే బెటర్, హ్యాపీగా. సో స్వీట్స్ మాత్రం అలా తింటూ ఉంటారు అన్నమాట. సో మనం ఎలాగో వదలం కాబట్టి ఒక మంచి పాట పాడిద్దాము. సో స్వరాగ్ గారు విజయదశమి సందర్భంగా వచ్చారు కాబట్టి అమ్మవారిని తలుచుకుంటూ చక్కగా పాట పాడండి. నిన్ను నమ్మినాము తల్లి అన్నపూర్ణదేవి, పాలించరావమ్మా పరమేశ్వరి, పాలించరావమ్మా పరమేశ్వరి, శ్రీ పార్వతీదేవి చేకోవె చైల కుమారి, మా పూజలే తల్లి గౌరీ శంకరి, గౌరీ శంకరి. సో ప్లెజెంట్గా చాలా హాయిగా ఉంది వినడానికి. సో టీవీలో అది చూడటమే తప్ప వినడం తప్ప ఇలా డైరెక్ట్గా వింటుంటే ఇంకా బాగుంది మీ వాయిస్. ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ వచ్చింది మీకు పాడాలి అనేసి? ఫస్ట్ మా పేరెంట్స్కి ఇంట్రెస్ట్ వచ్చిందండి. 3 years ఉన్నప్పుడు టీవీలో యాడ్స్ అవి వస్తూ ఉంటే రిటర్న్లో పాడుతూ ఉండేవాడిని. ఓకే. 2.5 నా ఏజ్ 2.5, 3 ఉన్నప్పుడు. సో అట్లా గుర్తించారు. మా నాన్నగారు చాలా చాలా బాగా పాడతారు. మా అమ్మగారు కూడా పర్వాలేదు అనమాట, ఇంట్లో వరకు కొంచెం అలా పాడతారు. సో వాళ్ళిద్దరు పాడతారు కాబట్టి నాకు కూడా అట్లా స్వరాగ్ కీర్తన అని పేరు పెట్టారు. పేరులో కూడా అలా వెరీ నైస్. స్వరము రాగము కీర్తన అన్నట్టు. స్వరము రాగము కీర్తన 3 కలిపి స్వరాగ్ కీర్తన. ఓకే. అట్లా మళ్ళీ కొంచెం మా గ్రాండ్ ఫాదర్స్ నేమ్స్ కూడా కలిసి వచ్చేలాగా అలా పెట్టారు ఫస్ట్. అంటే ఆ జీన్స్ కూడా అలానే వచ్చినాయి అన్నమాట, మీ మమ్మీ డాడీ మీకు అలాగా. సో బ్లెస్డ్ అనే చెప్పాలి. మీరు పాటలు అవి బాగా పాడతారు, మాకు అర్థమైపోయింది, చాలా బాగా పాడతారు. ఇంకా పాటల గురించి అడగాల్సిన అవసరం లేదని. బట్ డైట్ మెనూకి వచ్చారు కాబట్టి సో మీలో ఉన్న ఒక షెఫ్ని బయటకు తీసుకొద్దాం అనుకుంటున్నాం. ఏంటి ఇప్పటి వరకు చాలా బాగా మాట్లాడారు, ఇప్పుడు సైలెంట్ అయిపోయి ఇలా జస్ట్ ఊపేస్తున్నారు. డైట్ అనగానే ఒక్క నిమిషం అట్లా గొంతు తడబడింది. సో డైట్ అంటే మరీ డైట్ కి సంబంధించి ఏమీ చెయ్యక్కర్లేదు, హెల్తీగా ఎనర్జెటిక్గా ఉండేటట్టు. దట్టు విజయదశమి స్పెషల్ కాబట్టి మేము గెస్ట్ని ఎక్కువ కష్టపెట్టదలుచుకోలేదు, మీకు హెల్ప్ చేస్తూనే మీకు నచ్చిన రెసిపీ చెయ్యొచ్చు అన్నమాట. సో ఏం రెసిపీ చేయబోతున్నారు? ఎనర్జీ బైట్స్ చేద్దాం అనుకుంటున్నాను. వావ్, ఎనర్జీ బైట్స్ మీ రెసిపీ అది? ఓకే. వంటలు అవి వచ్చా మీకైతే? చేస్తాను. వెరీ నైస్. సో ఈ మధ్య కాలంలో అమ్మాయిలే మాకు రెయిన్ రావు మ్యాగీలు తప్ప అని చెప్పేసి అంటున్నారు, అబ్బాయిలు చక్కగా దట్టు ఎనర్జీ బైట్స్ అంటే మనం కూడా నేర్చుకుందాము. సో మంచి పాటతో అయితే స్టార్ట్ చేసేసారు అండ్ అలాగే రెసిపీ కూడా స్టార్ట్ చేసేద్దాం. మరి ఏం చేయాలి? ఫస్ట్ ఈ అరటిపండుని తొక్క తీసేసి దీన్ని కొన్ని స్మాల్ పీసెస్ కింద కట్ చేసి. ప్రాసెస్ చెప్పేస్తున్నారా? వద్దు, ముందు కట్ చేసేద్దాం అయితే. అశ్విని గారు నాకు ఆ బౌల్ పాస్ చేస్తారు. ఎస్ అండి.
మనం ఆల్రెడీ ఇక్కడ పెట్టుకున్నాం కదండి, రెడీగా అవ్వచ్చు. ఇది దీంట్లో కలిపేస్తాం. ఓకే. అని ఈ సేమ్ స్పూనే మనం కావాలనుకుంటే, అంటే మనం తీసి పెట్టుకున్నాం కాబట్టి పీనట్ బటర్ కూడా యూస్ చేసుకుంటాం. ఓకే. దీన్ని మిక్స్ చేయడానికి నాకు ఫోర్క్ కావాలి. యా. స్వరగ్ గారు టెన్షన్ పడుతున్నారు మీరేమన్నా? అవునండి. అవునంట. ఇంట్లో నేను వంట చేసుకునేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఇట్లా పాటలు వినుకుంటే ఇలా చేస్తాను. ఇప్పుడు మీరు పాట పాడుకుంటే అంతమంది చూస్తా ఉంటే కొంచెం టెన్షన్. ఎవ్వరూ చూడట్లేదు, మీరు పాడుకుంటూ కూడా చెయ్యొచ్చు వంట. ఈ పూట చెలిన మాట ఇక కరువైపోయెనులే, అదరము తరము నడుమన ఏదో అలచడి రేగెనులే, వీక్షణలో నిరీక్షణలో అరక్షణముక యుగమేలే, చెరగని గురుతులే ప్రేమ చరితలు అంటానే, ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్యి జారెను నా మనసే, నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే. స్వరగ్ గారు అలా వెళ్ళిపోయి లీనమైపోయారా? ఎంతసేపు కలుపుతారు? మీరు పాడుతూ పాడుతూ అలా మొత్తం మిక్స్ అయిపోయింది, చూసారా? అది చాలా బాగా వచ్చింది. అందుకే పాట పాడుతూ వర్క్ చేసుకుంటే తెలియదు, మీరు కూడా లీనమైపోయారు దాంట్లోనే. వెరీ నైస్ సాంగ్, చాలా బాగుంది. ఒక రౌండ్గా లడ్డూ లాగా చేయాలి. లడ్డూలా చేసుకోవాలి. ఓకే. సో డైరెక్ట్గా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం లడ్డూస్ని అయితే. సో ఇప్పుడు దీన్ని రౌండ్గా లడ్డూలా చేసుకుందామండి. ఓకే. చిన్నప్పుడు నేను అన్నం తినకపోతే మా మమ్మీ ఇట్లా అన్నం ముద్ద కూడా ఇట్లా లడ్డూలాగా చేసి అలా పెట్టారు. దాన్ని చూసి అలా డైరెక్ట్గా తినేసేవాడిని. చూడగానే తినాలనిపించాలన్నమాట మనం. ఓ వావ్, బాగా చేశారండి. థ్యాంక్ యూ బాగా మెచ్చుకుంటున్నాను. థ్యాంక్ యూ అంటున్నారు. సో ఇంట్లో కూడా బాగా రెసిపీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటారా మీ వైఫ్? ఆవిడ చేస్తా ఉంటే నేను తింటా ఉంటాను. చేస్తా ఉంటే తింటా ఉంటారు. మీరు ఎప్పుడు పెడతారు మరి? పాపం నేను చేస్తే తనకు నచ్చదు, అంటే తనే చేస్తే నేను తినాలన్నమాట. తన కాన్సెప్ట్ అలా ఉంటుంది. ఓ లవ్లీ, నైస్. స్వరగ్ గారు పాడితే తీగ ప్రైజ్ మనీ ఎంత విన్ అయ్యారు మీరు? అడుగుతారు మీరు, కదా మీరే కదా ఇచ్చారు 20 లక్షలు. అంటే మొత్తం అంతా పోయి ఎంత వచ్చింది చేతికి? అసలు ఏం చేశారు? 20 lakhs. అంటే చాలా మంది అనుకుంటారు కదండి ఇస్తున్నారు, నిజమా కాదా అని చెప్పేసి డౌట్స్ కూడా ఉంటాయి. వెరీ మచ్ జెన్యూన్ అండి. ఈ టీవీ విషయంలో అసలు అట్లాంటి మనం అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. అవును. 20 lakhs చెక్ ఇచ్చారండి. నేను ఆ చెక్ అలా తీసుకెళ్ళి మా డాడీ చేతిలో పెట్టాను. ఏమన్నారు? సో స్వీట్ స్వరాగ్ అని అన్నారా? అంటే ఇనిషియల్లీ అసలు పాడతా తీగ మీద నాకంటే కూడా మా డాడీకి చాలా ఇంట్రెస్ట్ అండి. చిన్నప్పుడు పాడతా తీగ ఫైనల్స్ నేను వైజాగ్లో చదువుకున్నప్పుడు పాడతా తీగ అక్కడ ఫైనల్స్ ఒక 4 times దాకా అయింది ఇప్పటిదాకా. ఆ 4 times కూడా మేము 40 kilometers అప్ 40 kilometers డౌన్ ట్రావెల్ చేసి జస్ట్ అక్కడెక్కడో దూరంగా ఆడియన్స్ లో కూర్చొని చూడడానికనే మా డాడీ తీసుకెళ్లారు. అంత ఎమోషనల్ కనెక్ట్ మా ఫాదర్ కి. ఫైనలీ విన్నింగ్ పాడతా తీగ ఐ మేడ్ హిమ్ ప్రౌడ్ కదా. ఎందుకంటే చూడ్డానికి వెళ్ళేవారు, మీరే స్టేజ్ మీద కనిపించినప్పుడు అంతకన్నా పేరెంట్స్ కి ప్రౌడ్ మూమెంట్ ఇంకేముంటుంది అసలు. 30 years ఫర్ మీ టు ఇంప్రెస్ మై ఫాదర్. ఓకే నైస్. అండ్ ఓకే, ఏం చేశారు ఇంతకీ ఆ ప్రైజ్ మనీని మీరు? అది డాడీకి ఇచ్చేసాను. ఇంకా మళ్ళీ ఆయన దాన్ని ఎలా ప్లాన్ చేస్తారో అంతే మొత్తం ఇచ్చేసారు డాడీకి. ఏదో కొంచెం తీసుకున్నారేమో మళ్ళీ అని చెప్పేసి అడిగాను, ఏదో అలా చెప్పేస్తారేమో ఫ్లూక్ లో అని చెప్పేసి. అంతే. అంటే ఏమైనా కావాలంటే డాడీ చూసుకుంటారని అంతే. ఎనర్జీ బైట్స్ రెడీ అయిపోయినాయి అశ్విని గారు. మొదటగా నా ప్రయోగం మీ మీదే. లాట్ ఆఫ్ ఎనర్జీ ఈటింగ్ దోస్. అంతేనంటారా? చూద్దాం ఎన్ని లడ్డూస్ తింటే ఎంత ఎనర్జీ వస్తుంది. 2 తింటాను. 2 తింటారా? అయితే నేను 1 తింటాను. ఫైన్. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. విజయదశమి స్పెషల్ ఎనర్జీ బైట్స్ అయితే రెడీ అయిపోయానండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో ఫస్ట్ మీరు టేస్ట్ చేయండి. ఇష్టం అండి బాగా మీకు స్వీట్స్ అంటే? ఈ రెసిపీ నాకు చాలా ఇష్టం. ఈ రెసిపీ ఇష్టం.
పాడుతుంది నాకు చాలా హెల్ప్ చేసింది. చాలా హై పిచ్ పాడుతూ ఉంటాం కదా, ఓకే. ఎనర్జెటిక్ సాంగ్స్ ఉంటాయి చాలా, అవన్నీ పాడడానికి నాకు ఈ రెసిపీ చాలా హెల్ప్ అయింది అన్నమాట. ఓహో ఫైన్. సో నేను కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. యాక్చువల్లీ నేను బనానా ఎక్కువ తిననండి, అందు గురించి చాలా తక్కువ బైట్ చేశాను, ఏమనుకోవద్దు. ఈ ప్లేస్లో ఇంకేమైనా ఫ్రూట్ ఉంటే కనుక ఖచ్చితంగా తినేదాన్ని. కొంచెం తిన్నాను కదా, ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. సూపర్ రెసిపీ అండి. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చి మీరు ఇలా కష్టపడి సాంగ్స్ పాడి అండ్ మా కోసం రెసిపీ కూడా ప్రిపేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మై ప్లెజర్ టు బి ఎ పార్ట్ ఆఫ్ టుడేస్ ఎపిసోడ్. సేమ్ హియర్ అండి. అండ్ వన్స్ అగైన్ మీకు విజయదశమి శుభాకాంక్షలు. అలాగే ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇంకా మీకు ఏదైతే గోల్స్ ఉన్నాయో అవన్నీ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఆన్ దిస్ స్పెషల్ అకేషన్. థ్యాంక్ యూ.